హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిట్టమ్మ కథలకు స్వాగతం. ఇవాల్టి కథ పేరు ఒక రాజు మరియు పేద రైతు. అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊర్లో ఒక రాజు నివసించేవాడు. అతనికి చాలా పెద్ద కోట ఉండేది. అయితే ఒకరోజు ఆయన మంత్రిని పిలిచి, నాకు ప్రశాంతత దొరకట్లేదు, సంతోషం దొరకట్లేదు, ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతాడు. ఆ మంత్రి వెంటనే మీరు ఊర్లోకి బయలుదేరండి, మీకు వాటి సమాధానాలు దొరుకుతాయి అని చెప్పి బయలుదేరుతాడు. ఆయన ఒక సేనాధిపతితో కలిసి ఊర్లోకి బయలుదేరుతారు. అందరూ రాజును చూసి నమస్కరిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా వాళ్ళ ఊర్లోని ప్రజలందరూ పొలాల్లో నవ్వుకుంటూ సంతోషంగా పొలం పనులు చేసుకుంటూ ఉండడం గమనిస్తారు. అయితే ఒక వాళ్ళందరినీ చూసి సంతోషపడతాడు. అయితే ఒక ఒక రైతు అటుగా వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళడం చూసి ఆ రైతుని ఎలాగైనా పిలువమని సేనాధిపతిని ఆజ్ఞాపిస్తాడు. ఆ సేనాధిపతి వెళ్ళి ఆ రైతుని పిలిపిస్తాడు. ఆ రైతు వచ్చి, నమస్కారం మహారాజా, మీరు నన్ను ఎందుకు పిలిచారు? మీకు నాతో ఏం పని అని అంటాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు, నీ దగ్గర ధనం లేదు, డబ్బు లేదు, కోట లేదు, అలాంటిది నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అని ఆ మహారాజు ఆ రైతుతో అంటాడు. అప్పుడు ఆ రైతు, యువరాజా, నాకు ఏమీ లేకపోయినా కానీ సంపాదించేంత పొలం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, అలాగే నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అని ఆ రైతు సమాధానం ధనం మాత్రం అందరికీ ఉండదు కదా అని అంటాడు. అది వినగానే రాజు చాలా ఆశ్చర్యపోయి సంతోషపడతాడు. ఇలా ఒక రైతు ఇంత సంతోషంగా ఉండడం గమనిస్తాడు. వెంటనే ఆ రైతు పొలంలోకి వెళ్ళి తన పని తాను చేసుకోవడం మొదలు పెడతాడు. రాజు కూడా తన సేనాధిపతితో కలిసి తన కోటకు వచ్చేస్తాడు. తను కూర్చొని బాగా ఆలోచించి, సంతోషం అనేది మనలోనే ఉంది, ఇతరులకు సహాయం చేయడంలోనూ కష్టపడంలోనూ ఉంటుంది అని అనుకుంటాడు. వెంటనే సేనాధిపతిని మంత్రిని పిలిచి, ఊర్లోని ప్రజలకు సహాయం చేయడమే నా కర్తవ్యం, వారిని ఆదుకోవడమే నా బాధ్యత, నాకు మనశ్శాంతి శాంతి దొరుకుతుంది, ఎలాగైనా ఎవరికైనా కష్టాల్లో ఉంటే తప్పకుండా నాకు చెప్పండి అని అంటాడు. ఈ కథలోని నీతి: నిజమైన ఆనందం బంగారం, కోటల్లో కాదు, అది మనసులోనే ఉంటుంది. సరే పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మళ్ళీ